Hey guys, ఈ వీడియోలో మీకు న్యూ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విచ్ ఇస్ కంప్లీట్లీ డిజైన్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా Ather 450X గురించి కొన్ని వివరాలు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఇస్ Ather 450X. ఇది మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్. ఇంతకుముందు Ather 450 అలాగే Ather 450 ప్లస్ వచ్చాయి. దాని తర్వాత 2020లో రిలీజ్ అయిన కొత్త మోడల్ 450X సిరీస్ 1. ఇంతకు ముందు వాటికన్నా అంటే షేప్లో కానీ లుక్లో కానీ అండ్ పర్ఫార్మెన్స్లో కానీ చాలా డెవలప్ అయింది Ather 450X. అండ్ ఈ రెండు టైర్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. నార్మల్ మనకి మోపెడ్స్ ఎట్లా ఉంటాయి అలాంటి టైర్సే వచ్చాయి. MRF టైర్స్ వచ్చాయి దీనికి. అండ్ మంచి పర్ఫార్మెన్స్, మంచి గ్రిప్ కూడా ఉంటుంది, రోడ్ గ్రిప్. అలాగే దీనికి డ్రమ్ బ్రేక్స్ కాదండి, డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అది ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంది. అసలు నిజంగా చాలా మనం మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే మోనో సస్పెన్షన్, జస్ట్ లైక్ మన యమహా R15 వాటిలో ఉంటుంది కదా, హోండా యూనికార్న్ వీటిలో అలాగా మోనో సస్పెన్షన్. అది కూడా లోపలికి ఉంటుంది, బయట ఎక్కడ కనబడదు. సో చాలా లైట్ వెయిట్ లాగా ఉంటుంది. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ వేరియంట్ కదా, సో లోపల దీని స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా లైట్గా కనిపించినట్టుగా ఉందన్నమాట. సో ట్రాన్స్లూసెంట్ బాడీ ఇచ్చారు, అదొక కొత్త థింగ్ అని చెప్పుకోవాలి. బట్ ఇందులో ఒక సిల్వర్ కలర్ ఉంటుంది అన్నమాట. ఆ సిల్వర్ కలర్లో అయితే కనుక లోపల ఉన్న పార్ట్స్ ఏవి కనబడవు. అండ్ ఇదేదో ఇచ్చారు దీనికి స్పెషల్గా. లుక్ అయితే బాగుంది, బట్ దీని పర్ఫార్మెన్స్ ఏంటో నాకు తెలియదు. ఐ థింక్ ఇక్కడ నుంచి లోపల బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీకి కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ దానికోసం అని అనుకుంటున్నాను నేను. ఎనీవేస్, అండ్ ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి అయితే కనుక చాలా బాగుందండి. ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదు. ఇట్ రన్స్ విత్ అంటే నార్మల్ కీస్, మన బైక్కి ఎట్లా ఉన్నాయి కీస్ అట్లాగే ఉన్నాయి కీస్ ఇవి. ఇక్కడ మనం ఏదైనా కవర్స్ లాంటివి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ సో ఈ Ather 450X దీనికి ఏంటంటే టాప్ స్పీడ్ 85 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ కూడా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ దీనిలో అయితే పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్లో మనకి ఏదో ఒక ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో ఒక కొన్ని బైక్స్ సడన్గా పెద్ద ఇలా మారిపోతుంటాయి కదా, కార్స్ అండ్ బైక్స్, అట్లాగా ఉందన్నమాట చూడడానికి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. దీని సైడ్ స్టాండ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు ఇంజిన్ మనకి ఆన్ అవ్వదన్నమాట. స్టాండ్ కూడా చాలా వెరైటీగా ఉంది. పక్కన శారీ గార్డ్ కూడా ఉంది. అండ్ ఈ బైక్స్ అన్ని కూడా ఈ ఈవీస్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కదా, ఇవన్నీ ఏంటంటే మనకి చైన్ ఉండదండి. నార్మల్గా మనకి బైక్స్లో చైన్స్ ఉంటాయి కదా, దీనిలో అలా చైన్స్ ఉండవు, ఒక బెల్ట్ ఉంటుంది. సో ఆ బెల్ట్తోనే రన్ అవుతుంది అనమాట. 7-inch టచ్ స్క్రీన్ ఉంటుంది. యూ కెన్ అడ్జస్ట్ ద బ్రైట్నెస్, అలాగే లైట్ మోడ్ కానీ డార్క్ మోడ్ కానీ మార్చుకోవచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ స్క్రీన్ మీదే కనిపిస్తుంది అనమాట. ఈ స్కూటర్లో బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది, వే యూ కెన్ ఈజీలీ ఫిట్ ఇన్ అ ఫుల్ ఫేస్ హెల్మెట్ ఆల్సో. అండ్ స్టిల్ యూ కెన్ పుట్ సమ్ డాక్యుమెంట్స్ ఆర్ సమ్ స్మాల్ ఆబ్జెక్ట్స్. ఇక సీట్ విడ్త్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుందండి కంపేర్ టు అదర్ రెగ్యులర్ స్కూటర్స్. బట్ సీట్ ఇంకొంచెం వెడల్పు పెంచితే చాలా బాగుండేదని నాకు అనిపించింది. ఇక అసలైనది బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ అయితే మన లెగ్ స్పేస్ కింద ఉంటుంది. ఈ స్పేస్లో మనం కొంచెం లగేజ్ కూడా పెట్టుకున్నా పర్వాలేదు. అండ్ నాకు బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే వెనక కూర్చున్న వాళ్ళకి ప్రశాంతంగా కంఫర్టబుల్గా పాదం పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఇచ్చారు. ఈ బైక్కి సైడ్ స్టాండ్ షేప్ కూడా కొంచెం వెరైటీగానే ఉంటుంది చూడడానికి. ఓవరాల్గా లెగ్ రూమ్ కూడా బాగానే స్పేషియస్గా ఉంటుంది. Ather 450Xని మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ బయట ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇలాంటి పవర్ గ్రిడ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మన హైదరాబాద్లో అప్రాక్సిమేట్లీ 11 ప్లేసెస్లో ఇలాంటి పవర్ గ్రిడ్స్ ఉన్నాయి. ఈ బైక్ కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ వస్తుంది. అండ్ రైట్ నో 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీని షేప్ అయితే చాలా బాగుంటుందండి. కంప్లీట్లీ ఫ్రంట్లో ఏరోడైనమిక్ షేప్ ఉంటుంది, బట్ వెరీ స్లీక్ అండ్ వెరీ నైస్. సో దీన్ని నేను టెస్ట్ డ్రైవ్ కోసం అప్లై చేసుకున్నాను. నా డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకున్నారు, నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. దాని తర్వాత టెస్ట్ డ్రైవ్కి వెహికల్ ఇచ్చారు. ఏ వెంకటేష్ అన్నా, స్పీడ్ చాలా బాగుందబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Ather 450 అవునన్నా, అసలు గుంజుతుంటే ఉరుకుతుందో తెలుసా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత స్పీడ్ ఉంటుందని. తర్వాత బ్రేకింగ్ అయితే చాలా ఆసమ్ ఉంది. సీటింగ్ కంఫర్ట్ గానీ రైడింగ్ కంఫర్ట్ గానీ చాలా బాగుంది. బ్రేక్ ఇందులో డిస్క్ బ్రేక్ కదా, జస్ట్ ఇలా బ్రేక్ వేస్తే కసక్కన ఆగిపోతుంది. చాలా బాగుంది. అసలు ఎంత ప్రాంప్ట్ అంటే అసలు ఇందులో ఒకసారి రా ఇందులో చూపిస్తాను రా, ఇగో ఇక్కడ చూపించి. డిస్ప్లేలో కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం 4 మోడ్స్ ఉన్నాయి. ఈకో మోడ్ ఉంది, రివర్స్ మోడ్ ఉంది, స్పోర్ట్స్ మోడ్ ఉంది, వార్ప్ మోడ్ అని కూడా ఉంది కదా. యాక్చువల్లీ ఈకో మోడ్ లోనే చాలా స్పీడ్ వెళ్ళిపోయింది. అసలు ఇంకా వార్ప్ మోడ్ పెడితే ఇంకా అదరగొట్టేసేదేమో. అవునన్నా, బ్యాటరీ కొంచెం తక్కువ ఉంది కదా, అందుకని ఈకో మోడ్ లో వెళ్ళినట్టుంది. కానీ కంఫర్ట్ మాత్రం సూపర్.
ఓకే, బండి అయితే బాగుందన్నా. ఇంకా నాయిస్ ఎలా ఉంది? అసలు నాయిస్ అంటే లైట్ గా వస్తుంది, ఎలక్ట్రానిక్ వెహికల్ కదా, అది కొత్త రకం ఫీలింగ్ అనమాట. మన బైక్ డ్రైవ్ చేసిన దానికి ఆ రెవింగ్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అసలు రాదు. ఈ డిఫరెంట్ సౌండ్ ఇది, బట్ మనం హ్యాబిట్యూయేట్ అయిపోతే విల్ స్టార్ట్ లవింగ్ దిస్ సౌండ్ ఆల్సో. చాలా బాగుంది. Ather 450X లో టాప్ స్పీడ్ ఇస్ 80 km/h అండ్ 3.3 seconds లో 0 to 40 km స్పీడ్ అందుకుంటుంది. ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే కనుక 85 km డ్రైవ్ చేయొచ్చు. దీని బ్యాటరీ అయితే వాటర్ రెసిస్టెంట్ కూడా. అండ్ బై ద వే, బ్యాటరీ ఇస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పార్ట్ ఇన్ దిస్ స్కూటర్. ఈ స్కూటర్ కొనుక్కున్నప్పుడు హోమ్ ఛార్జర్ కిట్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారండి. బట్ పోర్టబుల్ ఛార్జర్ కావాలి అంటే మనం ఎక్స్ట్రాగా అది దొరుకుతుంది, అది కూడాను. అండ్ ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర అయితే 10 నిమిషాలు జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే హ్యాపీగా 15 కిలోమీటర్లు డ్రైవ్ చేసేసుకోవచ్చు. అంటే మినిమం 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటే. ఈ స్కూటర్కి 7-inch టచ్ స్క్రీన్ ద్వారా మన మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఈ సిమ్ ఫెసిలిటీ వల్ల డైరెక్ట్గా వితౌట్ ఎనీ మొబైల్ ఫోన్స్ గూగుల్ మ్యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నావిగేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది విచ్ కెన్ బి అప్గ్రేడెడ్ ఓవర్ ది ఎయిర్. 1.3 GHz స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా మనం ఈ స్కూటర్కి కనెక్ట్ చేసుకొని దీని యొక్క డీటెయిల్స్ కూడా మన మొబైల్లో చూసుకోవచ్చు. అండ్ రైట్ నో ప్రైస్ అయితే హైదరాబాద్లో అప్రాక్సిమేట్లీ 1,70,000 రూపీస్ అంటున్నారు. అదొక్కటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, బట్ ఫీచర్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఏథర్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంట. ఇప్పుడే గూగుల్ చేశా, తెలిసింది. కానీ వన్ థింగ్ ఐ కెన్ సే, మనం చిన్నప్పటి నుంచి ఎన్ని రకాలు హీరో హోండా CD100 SS, దాని తర్వాత పల్సర్ అని ఇలా రకరకాల ఎన్నో బైక్స్ చూసాము, ఎంతో టెక్నాలజీ అన్నీ చూసాము. బట్ వీ షుడ్ ఫీల్ వెరీ లక్కీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది అంటే, ఈ టెక్నాలజీ యుగంలో రాబోయే కాలంలో అన్ని వెహికల్స్ లైక్ 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోతున్నాయి సీరియస్లీ. బట్ దానికి ఇప్పుడు స్టార్టింగ్ ఏథర్, ఇంతకుముందు ఇంకా డిజైన్స్ కూడా వచ్చినాయి. ఏథర్ 450 ప్లస్, కానీ ఇది లేటెస్ట్గా డిజైన్ వచ్చింది 2020లోనే, ఏథర్ 450X. అసలు నేను దీని గురించి విన్నది లేకపోతే ఇన్ఫర్మేషన్ చదువుకున్నది ఒక ఎత్తు అయితే, ఇది టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. సీరియస్లీ, నేను ఏదో ఎగ్జాజరేషన్ చేసి చెప్పట్లేదు. నేను ఇంత బాగుంటుంది డ్రైవింగ్ కంఫర్ట్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది డ్రైవింగ్ కంఫర్ట్. అలాగే దాని యొక్క పికప్ కానీ, అండ్ దాని లోపల DIS అంటే డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు కదా, ఒక చిన్నపాటి ఒక ట్యాబ్, 2 మొబైల్ ఫోన్ పక్కన పెడితే ఎంత పెద్దది వస్తుందో, ఒక చిన్నపాటి ట్యాబ్ని ఎదురుగా పెట్టుకొని వెళ్తున్నామా అన్నట్టు ఉంటుంది. అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ అందులో ఈ సిమ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట. సో మన మొబైల్ లేకపోయినా కూడా మనం గూగుల్ మ్యాప్స్లో ఎక్కడికి కావాలనుకుంటున్నాం అక్కడ పెట్టేసుకొని జమ్మని వెళ్ళిపోవచ్చు. ఫర్ సిటీ రైడ్స్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. కానీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలి అంటే మాత్రం నో, బికాస్ దానికి ఉన్న బ్యాటరీ కెపాసిటీ బట్టి అంతంత దూరం ప్రయాణించలేము. సో విత్ ఇన్ ద సిటీ అయితే చాలా బాగుంది. రైట్ నో వాట్ ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఈస్, ఇప్పుడు వాళ్ళకి ఏథర్ డాట్ అని చెప్పేసి ఒక గ్రిడ్ ఉంటుంది అనమాట. ఆ గ్రిడ్లో ఏంటి అని అంటే, మనం ఎక్కడైనా ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవచ్చు. నేను 2 years బ్యాక్ చైనా వెళ్ళాను. చైనాలో కూడా సేమ్ ఇట్లాగే ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అక్కడ మన కార్ కానీ బైక్ కానీ పార్కింగ్ చేసి మనం ఛార్జింగ్ గ్రిడ్ మనం కనెక్ట్ చేసుకొని మన వెహికల్కి వీ నీడ్ టు స్కాన్ అనమాట. జస్ట్ లైక్ మన బౌన్స్ బైక్స్కి మనం ఎలా చేస్తున్నామో అట్లాగే దాన్ని స్కాన్ చేస్తే 10 minutes వార్ప్ ఛార్జింగ్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. అక్కడ అలాంటి సిస్టమ్ ఉంది. మన ఇండియాలో ఆల్రెడీ బెంగళూరులో కూడా వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన సిటీలో కుకట్పల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఇక్కడ కూడా ఉంది. ఇలాగా మొత్తం 11 ప్లేసెస్లో ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మన ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, విత్ ఇన్ ద సిటీ వరకు అయితే చాలా చాలా బాగుంది. బట్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలంటే దీని మీద కష్టము. ఎందుకంటే మాటిమాటికి అన్ని చోట్ల ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం దొరకపోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏథర్ 450X చూసారు కదా. నాకైతే ఇక్కడ ఉన్న 3 కలర్స్లో నాకు డార్క్ గ్రే కలర్ చాలా చాలా బాగా నచ్చింది. ఒకవేళ నేను కొంటే ఆ బైకే కొంటాను. అండ్ మీరు కూడా కుదిరితే ఇక్కడ మన మాదాపూర్ శిల్పారామం ఆపోజిట్ సైడ్లో ఉన్న ఏథర్ షోరూమ్కి వచ్చి మీరు డైరెక్ట్గా మీరు టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మరో బ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గాయ్స్.